యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండూరు విశాలాక్షి 1000 మంది కార్యకర్తలతో గ్రామంలో వీధి వీధిన డప్పు చప్పుళ్లతో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండూరు విశాలాక్షి 1000 మంది కార్యకర్తలతో గ్రామంలో వీధి వీధిన డప్పు చప్పుళ్లతో ప్రచారం కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్లు పాల్గొని పెద్ద ఎత్తున జేజేలు పలికారు. గ్రామాభివృద్ధికి కొరకే నేను స్థానిక ఎమ్మెల్యే బీర్లయ్య సహకారంతో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను అధిక సంఖ్యలో తీసుకువచ్చి పేద ప్రజలకు అందిస్తానన్నారు. గ్రామానికి తక్షణమే బస్సు సౌకర్యం కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ జంపాల కొమ్మరయ్య, రమేష్ ఉప్పలయ్య, శ్రీను, ఎల్లేష్, పరశురాములు, భిక్షం, ఉదయ్, లింగమల్లు, మహేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చేసే మనం ఏంటంటే 10 సంవత్సరాలు సగం ఆగిపోయినటువంటి భవనాలు ఉన్నాయి. రైతులు చాలా కటకటాని రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మూలమూలలో కూడా సీసీ రోడ్లు వేసిండ్రు. దయచేసి వాటన్నిటిని అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా నేను సంపూర్ణంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వచనంతో, మినిస్టర్ గారి ఆశీర్వచనంతో, సీఎం గారి ఆశీర్వచనంతో ఇందిరమ్మ ఇళ్ళు ఎవరెవరికి రాలేదో మీరు ఏమీ బాధపడకండి. నేను ముందుండి తప్పకుండా అందరికీ ఇల్లు తెస్తానని వాగ్దానం చేస్తూ, బస్సులకు మహిళలకు చాలా ఇబ్బంది ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళ ఫ్రీ పెట్టిండు బస్సు. మనకు 2 బస్సులు తెచ్చే బాధ్యత నాది. దయచేసి నాకు నా బ్యాగు గుర్తుకు ఓటేయండి. సంపూర్ణంగా మీకు మీ ప్రజలలో ఉంటా. ఇది నా వాగ్దానం చేస్తున్నా.